హంద్రీనివాగ్ కాలువ నీరు సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం కోడిగపల్లి వద్దకు రావడంతో రైతులు ఆనందపడుతున్నారు. కృష్ణా జలాలు హంద్రీనివాగ్ కాలువ ద్వారా ఈ ప్రాంతానికి రావడంతో టీడీపీ శ్రేణులు గంగమ్మకు పూజలు చేసి జలహారతి ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు హంద్రీనివాగ్ జలాలు మడకసిరి నియోజకవర్గానికి రావడంతో వేలాదిగా ఆగిపోయిన బోర్లు అటు సాగునీరు ఇటు త్రాగునీరు అందుబాటులోకి రానుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం అయినటువంటి శ్రీ గుడిగపల్లి పంచాయతీలోని కేతేపల్లి దగ్గర మనకు హంద్రీనివాగ్ కృష్ణా జలం రావడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఒక చుక్కు నీరు కూడా ఈ కాలువలో ప్రవహించలేదు. ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కాలువలో నీళ్లు పారాయి. అదే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈ కాలువ వెంట నీళ్లు రావడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా బోర్లని ఎండిపోయి ప్రజలు చాలా అవసరం పడి ఇబ్బంది పడ్డారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి మా మడకసిరి నియోజకవర్గ ప్రజల తరఫున అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే ఈ కాలువ వెంటే నీళ్లు కాదు కదా, సీనియర్ చెట్లు పూడికాయలు 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉండేది. మొన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు మడకసిరికి నీళ్ళు ఇస్తామంటే మా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు పట్టుబట్టి, అలాగే మా ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు మా ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి మా మడకసిరికి నీళ్ళు వాళ్ళు చాలా కరువు ప్రాంతం, ఇలాంటి నీళ్లు లేకపోతే ఈసారి తాగునీటికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడంతో ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే పెనుకొండ హిందూపురం కాదు మడకసిరికి నీళ్ళు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో అమరాపురంకి జలహారతి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తానని చెప్పి మన ఎమ్మెల్యే గారికి మాట్లాడడం చాలా సంతోషకరంగా. మాకు నీళ్ళు ఇచ్చిన ముఖ్యమంత్రికి మా మడకసిరి నియోజకవర్గ ప్రజల తరఫున రైతుల తరఫున అలాగే పేరు పేరున చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని కోరుకుంటూ జై హింద్, జై చంద్రబాబు.